గురూజీ తీసుకోండి. ఏంటిది? మీతో పాటు గడిపే ఈ 3 రోజులు నా లైఫ్ లో చాలా ఇంపార్టెంట్. దానికి జ్ఞాపకంగా ఈ గిఫ్ట్. అమ్మాయిలు ఛాన్స్ ఇస్తే చాలు గిఫ్ట్ ఇచ్చి ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తుంటారు. మగాళ్ళంతా ఇంతే. ముందు దాన్ని ఓపెన్ చేసి చూడండి గురూజీ. మిమ్మల్ని ఎంత బాగా అర్థం చేసుకున్నాననేది మీకే తెలుస్తుంది. అయ్యో, ఇది గిఫ్టా? ఛా, మీకు బాగా నచ్చుతుందేమో అనుకున్నాను. ఫోన్లే వదిలేండి. ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ అవడం నాకు అలవాటు అయిపోయింది. మీకేమి ఇష్టమో చెప్పండి, అదే తీసుకొస్తాను. నమస్కారం అయ్యా. నమస్కారం నమస్కారం. నాకు ఆయన మెడలో ఉన్న డాలర్ కావాలి. అదేంటి గురూజీ, నేనేదో కోహిని రోజులు అడుగుతారేమో అనుకున్నాను. అదేదో డబ్బా డాలర్ అడుగుతున్నారేంటి? మీ వల్ల కాదని చెప్పండి. అయితే ఏంటి, ఆ డాలర్ మీకు కావాలి అంతేనా? ఒక్క నిమిషం. నమస్కారం అయ్య గారు. సార్ 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 నమస్కారం. నా పేరు ప్రీతం. నేను అడిగానేంటయ్యా నిన్ను? ఇతరుల దగ్గర సహాయం అడిగే ముందు మనల్ని మనం పరిచయం చేసుకోవాలి కదా సార్. ఏం సాయం అయ్యా? మీ మెడలో ఉన్న డాలర్ కావాలి సార్. నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా? ఏదో నా దారిని నేను పోతుంటే అడ్డంగా వచ్చి ఆపి నా టైం వేస్ట్ చేసిందే కాకుండా నా భార్య ఎంతో ప్రేమగా కొనిచ్చిన ఈ డాలర్ అడుగుతున్నావంటే ఎంతో ధైర్యం అయ్యా నీకు. ఒక్కసారి నా కళ్ళల్లోకి చూస్తే మీకే అర్థం అవుతుంది. మీ భార్య కొనిచ్చిన డాలర్ అంటున్నారు, అక్కడ కూర్చున్నది నా భార్య సార్. ఆవిడ నీ భార్య అయితే నన్నేం చేయమంటావయ్యా? ముందు నా కథ వినండి సార్, ఆ తర్వాత మీకు ఏదనిపిస్తుందో అదే చేయండి. మేమిద్దరం ఒకరినొకరు మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నాం. కొన్ని రోజుల క్రితం పెళ్లి కూడా చేసుకున్నాం సార్. మా ఇద్దరి మీద ఎవరి కళ్ళు పడ్డాయో తెలియదు. ఒకరోజు నాకు తల తిరిగింది. డాక్టర్ దగ్గర చెకప్ కని వెళ్తే డాక్టర్ బ్రెయిన్ ట్యూమర్ ఉందని, అది ఫైనల్ స్టేజ్లో ఉందని, ఇప్పుడు ఏం చేయలేమన్నారు సార్. నాకు తనకు నేను తప్ప మాకు వేరెవరూ లేరు సార్. అందుకే బతుకున్నంత కాలం తను సంతోషంగా ఉండాలని తనకిష్టమైన ఊళ్ళని చూపిస్తూ ఇక్కడికి వచ్చాం. తను ఇప్పుడు మీ డాలర్ చూసి ఇష్టపడింది. మిమ్మల్ని చూస్తే చాలా మంచివాళ్ళ ఉన్నారు. అందుకే మీరు ఆ డాలర్ ఇస్తే నేను చచ్చిపోతూ నా భార్య కోరిక తీర్చిన వాడిని అవుతాను సార్. నిన్ను చూస్తుంటే అయ్యో పాపం అనిపిస్తోంది. నాకు తెలియక నేను తప్పుగా అర్థం చేసుకున్నానయ్యా, నన్ను క్షమించొద్దు సార్. మీలాంటి గొప్ప వ్యక్తి నాకు నమస్కారం చేయకూడదు. నీలాంటి మంచోడికి ఆ దేవుడు ఇలాంటి శిక్ష విధించకూడదు. దీని నా భార్య నాకు చాలా ప్రేమతో చేయించిచ్చిందయ్యా. అలా అయితే నాకు వద్దులేండి సార్. అరే చూడు బాబు, నేనెలాగో నా భార్యతో జీవితాంతం కలిసి ఉంటాను. పాపం నువ్వు ఎన్నాళ్ళు బతుకుతావో ఏవో. నీ జ్ఞాపకార్థం నువ్వు దీన్ని నీ భార్యకివ్వు. వెళ్ళు సార్. అదే ఇంకేం మాట్లాడకు బాబు, వెళ్ళు వెళ్ళు బాబు. భగవంతుడా, ఇలాంటి మనిషికి అలాంటి శిక్ష వేస్తావా?